ప్రైజ్ లార్డ్. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ భోజనం దగ్గర కూర్చుంటారు చూడండి. ఏ ఉద్దేశంతో కూర్చుంటారు? ఆకలి. అట్లా మీ అందరిని చూస్తూ ఉంటే నిజంగా దేవుని వాక్యం మీద ఆకలితో కూర్చున్నట్లు నాకు కనిపిస్తూ ఉన్నారు. మీ అందరి ఆకలి కొరకై, మీ అందరి మనస్సు కొరకై నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని ఇంతవరకు కనపరిచాం. ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. 100వ కీర్తన 3వ వాక్యాన్ని గమనిద్దాం. 100వ కీర్తన 3వ వాక్యం ఎవరైనా చదువుతారా? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఎవరంట? ఆయన మేపు గొర్రెలం. ఓకే. యోహాను రాసిన సువార్త 10:11 గొర్రెలకు ప్రాణం పెట్టే మంచి కాపరిని అని ఉంటుంది. ఇక్కడ గొర్రెలకు ప్రాణం పెట్టే మంచి కాపరి అని ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే అదే 10లోనే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని వస్తాను, అప్పుడు మంద ఒకటగును అని ఉంటుంది. ఈ 3 వాక్య భాగాలను మనం ధ్యానం చేయబోతున్నాం. చదువుతారా? 10వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారా? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాలి. ఎందుకు పెట్టాలి? వాస్తవంగా అయితే ఇక్కడున్న గొర్రెలు అయితే వాటి ప్రాణం పెట్టి గొర్రెల కాపరికి ఆదాయాన్ని ఇస్తాయి. అంతే కదా. గొర్రెలు మేపుకునే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే అవి అమ్ముకున్నప్పుడు వారికి డబ్బులు వస్తాయి. కారణం ఏంటంటే అవి ప్రాణం పెట్టి కాపరికి డబ్బులు ఇస్తుంది. అయితే ఈ కాపరి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు అనే కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అయ్యో, ఈ కాపరి యొక్క పని ప్రత్యేకమైంది. ఈ కాపరికి గొర్రెలు ఎక్కడెక్కడున్నాయి అని మనం ఆలోచన చేస్తే అదే 10వ అధ్యాయంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. ఆ మాట చూతారా? ఎన్ని వాక్యం అది? 16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా స్వరం వింటాయి. అదండి. అప్పుడు మంద అంటే సంఘము ఒకటి. యూదులు, యేసుప్రభుల వారు యూదుల్లో నుంచి వచ్చారు. యూదులందరూ కలిపి ఒక మంద, అన్యులందరూ కలిపి మరొక మంద. ఈ అన్యులైన వారు కూడా యేసుప్రభుని నమ్ముకుంటే వారందరూ కలిపి క్రైస్తవులు. యూదుల్లో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, అన్యుల్లో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, వీరిద్దరూ కలిపితే ఎవరయ్యా అంటే క్రైస్తవులు, లేకుంటే మంద ఒకటి అని మనం చూస్తాం. ఈ మందను గురించి మనం నేర్చుకుంటాం. అందరూ తలలోంచుతారా? చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నమ్మదగినవాడా, మీరు మాకు ఇస్తున్న ఈ లేఖన భాగముల కొరకై మీకేనయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇదో ఈ గ్రామం, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీ కుమారులు, మీ కుమార్తెలు ఇంతవరకు దైవజనులు చెప్పినట్లుగా మేమందరము మీ ద్వారా మేపబడే గొర్రెలైనటువంటి మనమే ఆయన ప్రజలము అని రాయించావు. గొప్ప వాక్యం అయ్యా, మీకు స్తోత్రములయ్యా. ఈ వాక్య భాగముల ద్వారా మా అందరితోటి మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మంచిది.
4 రకాలైనటువంటి గొర్రెలను గురించి, గొర్రెల కాపరి చేసే 4 పనులను గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ కాపరి అయినటువంటి యేసు ప్రభుల వారు, ఆయన గొర్రెలమైనటువంటి మనం ఈ లోకంలో ఉన్నాం. ఎన్ని రకాలు ఉన్నాయి ఈ గొర్రెలు అని మనం ఆలోచన చేస్తే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యం చదివితే అక్కడ కొన్ని రకాలైనటువంటి కొన్ని విశిష్టమైన లక్షణాలు కలిగిన గొర్రెలు మనకు కనబడతాయి. చదువుతారా ఎవరన్నా? బలహీనమైన వాటిని, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. చాలు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా ఉన్నాయిలే బైబిల్లో. అక్కడ మనం చదువుకున్న వాటిల్లో దరిదాపు 5 ఉన్నాయి. ఏంటంట? తప్పిపోయినవి ఒకటి, గాయపడినవి కదా, ఇంకోటి బలహీనమైనవి, ఇంకోటి రోగమేనా? చూడండి, ఎతకండి, ఒకటి కావాలా? తోలివేసినవి, తప్పిపోయినవి. తోలేసడం ఎప్పుడు తోలేస్తాడు కాపరి? బాగా వెంబడిస్తాను ఎప్పుడు తోలేస్తాడా? ఎంత పిలిచినా మొండికేసి తిరుగుబాటు చేసి తోలేస్తాడా? చెప్పాలి, మీరే చెప్పాలి. తోలేయడానికి గల కారణం ఏంటండి? గొర్రెల కాపరి తన గొర్రెలను ఎప్పుడు తోలేయడు కదా. తోలేసాడంటే కొన్ని కారణాలు ఉంటాయి. తోలేసే వాటితో మనకు పని లేదులే. తప్పిపోయినవి చూద్దాం, గాయపడిన చూద్దాం, బలహీనమైన వాటిని చూద్దాం. బలహీనము, తప్పిపోవుట. ఎప్పుడు తప్పిపోతాయి గొర్రెలు? తప్పిపోవడానికి గల కారణం ఏంటి? మనం నేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు అనే గొర్రెల కాపరి తప్పిపోయిన వాటిని వెదికే కాపరి. ఆయన రాయపడుతూ ఉంది, నేనే నా గొర్రెలను వెదకి అంటాడు. చదువుతారా? అదే 34వ అధ్యాయంలో 11వ వాక్యం, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వెదికి అంటే ఆయనంతకు ఆయన వెతుకుతాడు. ఏమైపోయినాయి ఇవి? తప్పిపోయినాయి. తప్పిపోవడానికి గల కారణం ఏంటి? యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో 3వ వాక్యం 4వ వాక్యం చదివితే, ఆయన వెలుపలికి గొర్రెలను నడిపించినప్పుడల్లా అంట ఆయన ముందుగా వెళ్తాడంట. మరి ముందుగా వెళ్ళేటప్పుడు, ఆయన వెంబడించేటప్పుడు గొర్రెలు ఇవి ఎందుకు తప్పిపోతాయి? నన్ను అడిగితే నేనేమంటానంటే, గొర్రెల కాపరి వైపు చూస్తూ ఏ గొర్రెలైతే నడుస్తాయో అవి తప్పిపోవు. రెండవదిగా, కొన్ని చాలా ఉంటాయి. గొర్రెల కాపరి ముందు పోతూ ఉంటే కొన్ని పెద్ద పెద్ద మంచి మంచి గొర్రెలు బాగా ఆరోగ్యంగా ఉన్నవి ముందు వెళ్తూ ఉంటాయి. దాంట్లో వెనుక కొన్ని ఉంటాయి. అవి కూడా ఏమి, గొర్రెల కాపరిని చూడకపోయినా మందను వెంబడిస్తాయి. అంటే కాపరి వైపు చూసే గొర్రెలు కానీ, మంద వైపు చూసే గొర్రెలు కానీ తప్పిపోవు. కాపరి వైపు చూడకుండా, మంద వైపు చూడకుండా ఎక్కడ చూస్తే వీళ్ళ కోరికలు ఉంటాయి, వీళ్ళ ఆశలు ఉంటాయి, అవి వేరుగా ఉంటాయి. వీళ్ళ ఇష్టాలు వేరు, కాపరిష్టం వేరు. కాపరిష్టానికి లోబడకుండా ఉండే వీళ్ళ ఇష్టం తప్పిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే అద్భుతమైన మాట. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం 6వ వాక్యం. తప్పిపోవడానికి గల కారణం చెప్తున్నా. దేవుని యొక్క వాక్యం బైబిల్లో రాయించాడు. చదువుతారా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. తర్వాత మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను. అది ఏంటంట, మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, అది చావవు. రక్షణ పొందినా చావవు. కొంతమంది రక్షణ పొందుతారు, బీడీలు ఇష్టం ఉంటుంది, అది చావదు. కొంతమందికి వేరే పాత స్నేహాలు ఉంటాయి, ఆ స్నేహం చచ్చిపోదు. అదండి, అది చావాలండి. అంటే ఎప్పుడైతే ఆ పాత స్నేహం చావదో, కాపరిని వెంబడించలేదు. తప్పిపోవడానికి గల కారణం ఏంటయ్యా ఈ గొర్రెలు అంటే? తప్పిపోయే గొర్రెలకున్న ముఖ్య లక్షణం ఏంటంటే కాపరి వైపు చూడకపోవడం.
ఈ కాపరి ఏ కాపరి అని మనం ఆలోచన చేస్తే పరలోకాన్ని విడచి భూలోకానికి దిగి వచ్చిన కాపరి. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడదా. అంతేకాదు, ఈ భూలోకంలో చూడండి, గొర్రెల కాపరి ఎప్పుడైనా ప్రయాసపడతాడు. పండగల, ఎండల, వానల, ఆహారం ఉన్నా సరే, ఏమి లేకపోయినా సరే వాటి కొరకు ప్రయాసపడతాడు. కారణం, వాటి ద్వారా లబ్ధి పొందుతాడు, వాటి ద్వారా సంపాదన సంపాదించుకుంటాడు, వాటి ద్వారా భూములు కొంటాడు, వాటి ద్వారా పొట్టపోషణ, వాటి ద్వారా పిల్లలు చదివించుకుంటాడు. అయితే ఈ కాపరి ఏంటంటే గొర్రెల కొరకే ప్రాణం పెడతాడు. యేసు క్రీస్తు అనే కాపరి ఈ భూలోకానికి, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించాడు. తన యవ్వన రక్తాన్ని మన అందరి కొరకు ఆయన దారిపోశాడు. అదండి ఈ కాపరి యొక్క ప్రేమ. ఈ కాపరి ప్రాణం వేసే మాత్రమే కాకుండా ఆయన రాజ్యానికి నడిపించడానికని తప్పిపోయిన వాటిని, తన కోరికల్లో, తన యొక్క ఇష్టములో చిక్కుబడ్డాయి కొన్ని. ఆ కోరికల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ బాధల నుంచి విడిపించడానికి ఈయన వెతుకుతా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 19:10లో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎరుకో పట్టణానికి వెళ్తా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. ఒక గొర్రె కనపడింది. జక్కయ్యనే ఓ మెడి చెట్టు ఎక్కాడు. ఎందుకయ్యా అంటే యేసుప్రభుని చూడడానికంట. ఆ యేసుప్రభుని చూడడానికి యేసుప్రభు త్రోవలోనికి వచ్చాడు. ఆయన చూడాలనుకున్నాడు. ఆయన లోకరక్షకుడు, గుడ్డివానికి చూపించాడు, ఆయన చూడాలా. చనిపోయిన వాడిని బ్రతికించాడు, చూడాలి. అంతేకాదు, పాపాన్ని మోసే దేవుడు, అంతేకాదు కన్నీరు తుడిచే దేవుడు, అంతేకాదు సమస్యలు విడిపించే దేవుడు. పాపాన్ని కడగని పాపమంటూ లేదు, క్షమించని పాపమంటూ లేదు. ఆయన చూడాలా. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అండి. ఆయన్ని చూడాలనుకొని ముందు వచ్చాడు. వచ్చి చూస్తే అక్కడేమో చాలామంది గుంపుగా ఉన్నారు. ఇట్లయితే కాదనుకున్నాడు. ఆ కోరికతో ఎనిక్కిపోకుండా మెడిచెట్టెక్కాడు. ఏ త్రోవలంట? ఆయన రానయ్యున్న త్రోవ. తప్పిపోయినటువంటి గొర్రెకి కూడా ఆయన త్రోవ అర్థమవుతూ ఉంది. ఆ తప్పిపోయిన దాన్ని వెదకడానికి వెళ్ళిన యేసు ప్రభుల వారు ఏం చేశాడంటే, ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట నేడు ఉండవలసిందే. నువ్వు తప్పిపోయావు, బంధువులు బట్టి తప్పిపోయావు, సమస్యలను బట్టి తప్పిపోయావు, ఇబ్బందులు బట్టి తప్పిపోయావు, రోగాన్ని బట్టి తప్పిపోయావు. నీ తప్పిపోవడానికి గల కారణం ఏదైనా సరే, నువ్వు మాత్రం నేను వెతికి నిన్ను కనుగొనాలనుకున్నా, నిన్ను చక్కపరచాలనుకున్నా అన్నట్లుగా ప్రభువుల వారు ఏం చేశాడంటే, అతని దగ్గరికి వెళ్ళి అతని ఇంటికి తీసుకెళ్ళాడు. అతని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇతడు పాపి అయిన మనిషిని యొద్ద బస చేయడానికి వెళ్ళుచున్నాడు. జక్కయ్య అంటాడు, లేదు ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు ఇస్తా. ఇది నీ గుణం ప్రభువా. నేను తప్పిపోయినానే కానీ ఆశతో ఎదురు చూస్తున్నాయా, కొన్ని విషయాల్లో జారిపోయినా కానీ మళ్ళీ తిరిగి లేయాలనుకుంటున్నా. గొర్రెలు చూడండి, గుంతలో పడితే, బుడదలో చిక్కుకుంటే అది తన ప్రాణం పోయేంత వరకైనా సరే పోరాడి ఎట్టకేలకు ఆ గడ్డ ఎక్కి రావడానికి, ఆ గోతిలో నుంచి బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే, ఆ పాప పడిన రుచులు అది ఉండడానికి ఇష్టపడదు. అదే పంది చెప్పండి, హ్యాపీగా ఉంటుంది. అది పొరపాటున లేపడానికి వచ్చినా కూడా రాదది. గొర్రె అలా కాదు. గొర్రె స్వభావం వేరు. ప్రార్థన చేసుకోవడానికి అవకాశం దొరికితే చాలు, వాక్యం చదువుకోవడానికి అవకాశం దొరికితే చాలు, దేవునికి ఖర్చు పెట్టడానికి అవకాశం దొరికితే చాలు, ఎంత మాత్రం అది వెనక్కిపోదు. అట్లాగే ఈ భాగంలో గమనిస్తే వెంటనే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది. అతడు అబ్రహాం కుమారుడిగా అంటే తప్పిపోయినటువంటి ఆ గొర్రె ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దొరికినట్లుగా మనం గమనిస్తాం. చప్పటి కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. ఈ రాత్రికాల సమయంలో తప్పిపోయిన ఒక జీవితంలో, మన కోరికల్లో, మన సమస్యల్లో, నీ కోరిక ఏదన్నా కావచ్చు, నీ ఇబ్బంది ఏమన్నా కావచ్చు, బాగా పాటలు పాడే స్థితి, మంచిగా ప్రార్థన చేసుకునే స్థితి, వాక్యాన్ని అనుసరించే స్థితి, దావజనులు వస్తే భోజనం పెట్టే స్థితి, ఇది పోయిందా? నువ్వు తప్పిపోయిన స్థితి. మళ్ళీ దాన్ని సంపాదించుకోవాలి, మళ్ళీ ప్రభుని సంపాదించుకోవాలి. ప్రభు అన్నాడు, నా పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలండి, నాకు ఇచ్చినట్టే ప్రతిఫలం పోదన్నాడు. గిన్నెడు చన్నీళ్ళు అంట.
చల్లనీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోకపోతే పరలోక రాజ్యం నిమిత్తం ధనం ఖర్చు పెడితే పోతుందా? పోదు. కనుక మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రెను వెతికే కాపరి మన కాపరి. తప్పిపోయిన గొర్రెలు తప్పిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే కాపరి వైపు చూడని స్థితి, మంద వైపు చూడని స్థితి. మంద వైపు అంటే కొంతమందిని రక్షింపబడే పెద్దలు నడుస్తూ ఉంటారు, వారిని కూడా చూడని స్థితి, వాళ్ళు చెప్పిన వినని స్థితి. అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో తప్పిపోయిన స్థితిలో నుంచి బయటికి రావాలి అంటే ప్రభు మళ్ళీ దొరికింపజేసే అనుభవంలోనికి రావాలి. రెండో అనుభవం కాపరి రెండో పని ఏంటయ్యా అంటే ఈ కాపరి తప్పిపోయిన వాటిని వెతికే కాపరి. రెండవదిగా గాయపడిన వాటిని గాయాలు కట్టి మోసే కాపరి అని మనం చూస్తాం. గాయపడిన వాటిని గాయాలు కట్టి, అబ్బా అద్భుతమైన మాట అండి. చదువుతారా? యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యం చదివితే అక్కడ ఆయన మోసే అనుభవాన్ని మనం చూస్తాం. మోయుట మోసే దేవుడు ఆయన మోస్తూ ఉన్నాడు. ఆ కాపరి ప్రేమ గొప్పది మనం చూస్తాం. చదువుతారా? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఏంటంట? ఏం చేస్తాడంట ఆయన? మోయడానికి ముందుగా గాయాన్ని కట్టేవాడు. చదువుదాం, మంచి మాట చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో 33లో మనం గమనిస్తే యెరూషలేములో ఆరాధిస్తున్న స్థలంలో నుంచి ఒక గొర్రె కిందికి దిగి వచ్చింది. దొంగల చేతులు చిక్కింది, బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంలో కొట్టి విడిచిపెట్టిపోయారు. అతనికున్న రక్షణ వస్త్రం, అతనికున్న పెళ్లి వస్త్రం, అతనికున్న సంతోష వస్త్రం, అతనికున్న ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రం, ఇవన్నీ స్తుతి వస్త్రం, ఇవన్నీ పోగొట్టుకున్నాడు, దోచుకున్నారు. చదువుతారా? మంచి మాట. ఒక సమరయుడు అయితే 30 చదువుతారా? ఫస్ట్ అందుకు యేసు నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. ఏ అనుభవం అంట? గాయపడడానికి గల కారణం చెప్తున్నా. గాయపడడానికి అంటే కాపరి దగ్గర, కాపరి యొక్క అడుగు జాడల్లో ఆయన మేపుతున్నటువంటి కాపరికి తెలుస్తుంది ఎక్కడ తోడేలు పంచుకుంది, ఎక్కడ పులులు ఉన్నాయి, ఎక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, ఎక్కడ చీల్చి వేస్తాయి ఆయనకు తెలుసు. ఆ పోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద రాయి విసురుతాడు. దానికి అటుప్రక్క తగిలితే అటుప్రక్క పోవద్దని, ఇటుప్రక్క తగిలితే ఇటుప్రక్క పోవద్దని దానికి అర్థమవుతుంది. రాయి వేసినా కొన్ని ఏం చేస్తాయంటే అటానికి వెళ్తాయి. ఆ రాయి దెబ్బను పట్టించుకో, ఎన్నిసార్లు చెప్పినా వినవు. అప్పుడు ఏం చేస్తాడంటే కాపరి 2-3 పర్యాలు ప్రయత్నం చేసినా అది వినలేదు కనుక కొంచెం సైలెంట్ అయిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? ఆశించి ప్రక్కకు పోవుట ద్వారా పొంచుకో ఉన్నటువంటి తోడేలు పట్టుకొని ఈడ్చుకొని పోవుట ద్వారా గాయపరచబడుతుంది. ఇక్కడ గాయపరచబడ్డానికి గల కారణం ఏంటయ్యా అంటే పైన యెరూషలేము పట్టణం అంటే దేవుని ఆరాధించే స్థలం, దేవుని సన్నిధి ఉండే స్థలం. ఆ దేవుని సన్నిధి ఉండే ఆ స్థలాన్ని విడిచి దిగుడు అనుభవంలోనికి వచ్చేస్తున్నాడు. దిగుడు అనుభవం అంటే ప్రార్థన లేని అనుభవం, దిగుడు అనుభవం అంటే వాక్యం వినని అనుభవం, వాక్యం చదవని అనుభవం, వాక్యం అర్థం చేసుకునే అనుభవం, వాక్యం నమ్మని అనుభవం, దిగుడు అనుభవం. ఏమన్నా చెప్పు మారు యేసుప్రభా ఏమో చనిపోతే నరకానికి నరకానికి పోయినప్పుడు చూసుకున్నాం పో. దిగుడు అనుభవం అంటే వాళ్ళకు పట్టిందే, వాళ్ళ కోరికే ఏదో చెప్తురు. వాళ్ళు పట్టినటువంటి కుందేలుకి 4 ఇదా 3 వాళ్ళు ఏం చెప్తారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళదే. అట్లా ఉండే జీవితం. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రభే చెప్తా ఉన్నాడు, దిగి వెళుతూ చదువుదాం. దొంగల చేతిలో చిక్కాను. ఏంటంట? దొంగ అంటే అపవాది. దొంగల చేతిలో చిక్కిపోయాడు. వారు అతని బట్టలు ఎప్పుడైతే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడో దొంగల చేతిలో చిక్కిపోయాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, అతని కొట్టారు, ప్రాణముతో విడిచిపోయి గాయపరచబడ్డాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావా? సినిమాల దగ్గర కనపడతావా? గాయపరచబడతావు. తలనొప్పి ఎన్నో, అవి చూసి కళ్ళు పోతాయి.
వాటిని విని విని చెవులు ఇబ్బంది పడతాయి. ఎన్నో గాయాలు మనకు కావచ్చు. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో మనం గమనించేది ఏంటంటే అది గాయపరచబడిన గొర్రె. లోకాన్ని ప్రేమించి తల్లిదండ్రుల మాట వినక, దైవజనుల మాట వినక, ఎవరు చెప్పినా పట్టించుకోక వెళ్ళకూడని మార్గంలో వెళ్ళి అక్కడ దొంగలు ఉన్నారని తెలిసి, ప్రమాదం వస్తుందని తెలిసి, నాకు ఒక బ్రదర్ తెలుసు, ఆయనకి మ్యారేజ్ అయింది, అతనికి అక్రమ సంబంధం ఉంది, రక్షణ పొందాడు. నేను చెప్పిన, బ్రదర్ నువ్వు చేస్తున్నది అగ్ని ఒడిలో వేసుకుంటే కమలకుండా ఉంటుందా అని దైవ గ్రంథంలో ఉందయ్యా, కష్టమయ్యా, అది తెలిస్తే వాళ్ళ భర్త నిన్ను ప్రాణం తీయడానికి ఇష్టపడతాడయ్యా, వద్దయ్యా, గాయపరచబడతావయ్యా, వద్దయ్యా. ఇదిగో ఒక పురుషునికి ఒక భార్య, వారి ధర్మమును నడపబడాలా, అతిక్రమం మరి అతిక్రమిస్తే అది పాపమయ్యా, వద్దయ్యా అని చెప్పాను. నేను వినకుండా, పాస్టర్ గారండి ఊరికి పోయి చూసొచ్చా పాస్టర్ గారండి, ముఖం చూడకుండా ఉంటే నాకు ఈ మధ్య ఏందో ముఖం పెరకపోతుంది, పోయి చూసేస్తా పాస్టర్ గారండి అని చెప్పినాడు. నాయన జాగ్రత్త, పోవద్దు, నేను చెప్తున్నా కదా దైవజనునిగా అని చెప్తే, ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా, ఊరికి చూసొచ్చా, కనుక్కోకుండా పట్టుకోకుండా ప్రార్థన చేయి అంటే, వాడు దరిద్రుడు, వాడు ఆ పనికి పోతే నేను ప్రార్థన చేయాలంట. చూడు ఏ దానికి ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు నేను చెప్పినాను, బ్రదర్, తమ్ముడు, అట్లాంటి వాటికి చేయడానికి లేదమ్మా, న్యాయమైన వాటి ఉన్నాయి. ఇదో నువ్వు కష్టపడి పని చేయి, నువ్వు చదువు, ఇది లేకుంటే నీకు ఇబ్బంది ఉంది, అబద్ధాలు ఆడే పరిస్థితి ఉంది, ఆడకుండా ఉండడానికి ప్రార్థన చేస్తానేమో, కానీ మరి ఇట్లాంటి వాటికి చేయకూడదయ్యా అని అంటే, సరేలే అని చెప్పి నేను చెప్పినా కూడా వినకుండా ఏం చేసినాడు, ఆ అమ్మాయి రమ్మని చెప్పిందని వెళ్ళాడు. వాళ్ళ భర్త ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే, ఇంకా భర్త దొరికిపోతాను, నన్ను చంపేస్తాడనే ఉద్దేశంతో అతనికి నేనేం పిలవకపోయినా నా దగ్గరకు వచ్చేసాడు అని చెప్పి ఆమె పట్టించేసింది. లోపల పెట్టారు, కట్టిపడేశారు. చంపే మూమెంట్లో ఇంకేదోలే కార్యక్రమం జరిగిపోయింది. నేను చెప్పాను, బ్రదర్ గాయపరచబడతావు, దేవుని సన్నిధి విడిచిపెట్టద్దు, ప్రార్థన విడిచిపెట్టద్దు, దేవుని వాక్యం విడిచిపెట్టద్దు, దేవుని యొక్క కృపను విడిచిపెట్టద్దు, దేవుని యొక్క మనుషులను విడిచిపెట్టద్దు, వెళ్ళకూడని మార్గాలకు మనం వెళ్ళకూడదు. అయితే దేవుని ప్రేమ, ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే గాయాలు కట్టే కాపరి, అంతేకాదు ఆయన మోసే కాపరి. ఆయన ప్రేమ అద్భుతమైందండి. చదువుదాం, మంచి మాట చదువుదాం. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న, ఎక్కడ గాయపరచబడి పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని, అద్భుతమైన మాట ఏంటంట, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీ ఏ పరిస్థితిలో, ఏ పాపములో, ఏ శాపములో పడిపోయి చిక్కుబడి లేయలేకున్నావో, ఆయన క్షమించలేని పాపంలే. నీ తల్లి నిన్ను అసహించుకోవచ్చు, నీ భార్య నిన్ను అసహించుకోవచ్చు, నీ భర్త నిన్ను ప్రేమించలేకపోవచ్చు నువ్వు చేసిన పాపాన్ని బట్టి. కారణం ఏంటంటే అది వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, క్షమించలేనంత హృదయం వరకు రావచ్చు. అయితే ఈ రాత్రికాల సమయంలో గాయపడిన గొర్రెగా, అంటే పాపముతో చిక్కుబడి, ఆ పాపముతో పెనవేయబడి, ఆ పాపపు బంధకాల్లో చిక్కుబడి గాయపరచబడిన మన పాపపు యొక్క అనుభవాన్ని ఆయన ఏం చేయడానుకుంటున్నాడంటే, ఈ రాత్రికాల సమయంలో ఆయన చూస్తున్నాడు. ఎక్కడ ఆయన చూసంట, దగ్గరకు పోయి, ఎంత ప్రేమ అండి, జాలిపడి ఆయన జాలిపడే దేవుడు. అందుకే ఒక పాట రాస్తాడు భక్తుడు, జాలిగల దైవమా అని. చాలా అద్భుతమైన పాట రాస్తాడు. అంటే ఇక్కడ ఆయన జాలిపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడంటే, దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నువ్వు గాయపరచబడ్డావు, నేను చెప్పా కదా, ఎందుకు వచ్చావు, పోరా, నీ మొక్కం చూడకూడదు, తుపో అన్నాడా? లేదే. వెళ్ళి ఏం మాట్లాడలేదండి. అంత మునుపు పోయినటువంటి లేవీయుడు కానీ, యాజకుడు కానీ, మరొకరు కానీ ప్రక్కకెళ్ళారు చూసి,
ఈయనైతే ఈ కాపరైతే ప్రాణం పెట్టడానికి వచ్చిన ఈ కాపరైతే ఆ కాపరి చేసిన అద్భుతమైన మంచి పని ఏంటంటే ఆయన పడి ఉన్న చోటును చూశాడు, జాలిపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి నూనె, తన దగ్గర ఉన్న ద్రాక్షరసం తీశాడు. తీసి అతని పాపపు గాయములు కట్టాడు. చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతమైన ప్రేమ అండి, ఎంత అమూల్యమైన ప్రేమ అండి. పాపపు గాయములు కట్టి నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నా జీరురతము, జీవితమంతా అనుసరించినాడే నాకై నిడాల దెబ్బలను అనుభవించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు ఆమేన్ నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధుని. ఆమేన్. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు ఆమేన్ నా ప్రియుడైన యేసయ్యకు, నారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆయన ప్రేమకు ఆయన ప్రేమకు ఎవరు సరిరారండి. అందుకే తల్లి విడచిన, తల్లి మరచిన, ఒకవేళ చంటి పిల్లనంట తల్లి మరచిన నేను నిన్ను మరవను, మరువ చాలను అంటాడు. ఆయన ప్రేమ అద్భుతమైంది. గాయపరచబడ్డాడు, ఆ గాయపరచబడిన వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు. ఇతనికి జరగవలసిందే. మేము పులివెందుల్లో అక్కడ స్కూల్లో పనిచేస్తున్న దినాల్లో ఒక అతను ఉండే, అతడు చాలా చెడ్డ వ్యక్తి. అతని రూమ్ ప్రక్కనే ఒక అమ్మాయిని అట్లా ఉంచుకొని, ఒక అవ్వ ఉండేది అక్కడ అంగడి పెట్టుకొని. ఆమె వచ్చేటప్పటికి అతడు వేరే చోటికి పోయి వచ్చాడు. అవ్వని అడిగాడు, అవ్వ నా భార్య ఎక్కడ పోయింది కనపడలేదు అంటే, నాకేం తెలుసు నాయనా, నాకేమన్నా కాయలు పెట్టావా అన్నది. అంటానంటే వెంటనే మన చేతిలో కర్ర ఉన్నది, ఆ కర్ర తీసుకొని పట్టుమని కొడితే ఈ రెండు అంటే ఈ యొక్క తల పగిలిపోయి ఆమె స్పాట్లో చనిపోయింది. చాలా చెడ్డోడు. అతను చూస్తే తలుపులు వేసుకుంటారు. మేము ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం. అట్లాంటి వ్యక్తి చనిపోయాడు, వేరే కార్యక్రమంలో చనిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ వాడు చావాల్సిందే, వానికి అలాంటి జరగాల్సిందే. దేవుడు ఊరకమునిస్తాడే ఏంది అంటే, అయ్యో చచ్చిపోయాడే అన్న వాళ్ళు ఒక్కర్లేరండి. ఏంటంటే అతని పాపాన్ని బట్టి అందరూ అసహ్యపడ్డారు. అయితే యేసు అసహ్యపడ్డాడు. ఆయన అలా చేయడు. ఆయన ప్రేమించువాడు, ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయన జాలిపడేవాడు. నీ పడిన స్థితిని జాలిపడే దేవుడు, నీ పడిన స్థితిని చూచి అసగించుకునే దేవుడు కాదు. నువ్వు ప్రార్థించకపోయినా నీ దగ్గరకు వచ్చి నిన్ను లావనెత్తడానికి ఇష్టపడే దేవుడు, నీ గాయాలు కట్టడానికి ఇష్టపడే దేవుడు. నువ్వు అప్పగించుకుంటే చాలు. ఆయన నూనె తీశాడు. నూనె అంటే ప్రభావానికి గుర్తు, ద్రాక్షరసం అంటే రక్తం. ఆయన రక్తం పోసాడు, ఆయన ప్రభావం పోసాడు, గాయాలు కట్టాడు. ఆ పాపపు గాయాలన్నీ కట్టాడు. కట్టిన తర్వాత ఎత్తుకొని తన వాహం మీద ఎక్కించుకొని మోసుకొని పోతున్నాడు. లూకాసు వార్తలో ఉంటుంది,
15వ అధ్యాయంలో ఉంటుంది, 5వ వాక్యంలోనేమో తప్పిపోయిన దాన్ని వెదకి దాన్ని కనుగొని ఏంటంట, ఆ ఒక్క మాట చూతారా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి, అబ్బా ఏంటండి దొరికితే సంతోషం ఏంటండి? నీ పాపాన్ని విడిచిపెడితే సంతోషం, నువ్వు పాట పాడితే సంతోషం, నువ్వు దేవుని వాక్యం వింటే సంతోషం, ఆ దేవుని వాక్యాన్ని అనుసరిస్తే సంతోషం, నువ్వు పరలోక రాజ్యం చేరితే సంతోషం, నువ్వు అపవాదిని ఓడిస్తే సంతోషమైన, నువ్వు ఆ శాపాన్ని వదిలిపెడితే సంతోషం. ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు చిక్కుకున్నటువంటి విధానాన్ని చూచి నీ గాయాలు కట్టి ఆయన ఇంటికి మోసుకోని వస్తున్నాడు. ఇలాంటి సంఘం మోసుకోని వస్తున్నాడు. ఎంత ప్రేమ అండి! భుజం మీద మన పాప భారాన్ని ఆయన భుజం మీద మోసిన గొప్ప దేవుడు అండి ఆయన. ఇక్కడ ఉన్నటువంటి మంచి మాట ఏంటంటే తన యొక్క గొర్రెలను గాయములు కట్టి మోసే కాపరి అని మనం విన్నాం. మొదటిగా తప్పిపోయిన వాటిని వెతికే కాపరి, కనుగొనే వరకు వెతికే కాపరి. రెండవదిగా గాయాలు కట్టి గాయాలు కట్టి మోసే కాపరిని విన్నాం. మూడవది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ కాపరి ఆయన గొప్ప కార్యములు ఎలాంటివి అని మనం ఆలోచిస్తే ఆయన మేపే కాపరి, అంటే మంచి మేత పెట్టే కాపరి అని మనం చూస్తాం. మంచి మాట చదువుతాం. మూడవది చివరిగా 3 చెప్పి ముగిస్తా, త్వరగానే ముగిస్తాలేండి, ఎందుకంటే ఎక్కువ టైం కాకూడదు కదా. నేను టైం చూస్తూ ఉన్నాను. ఇంకో 15 నిమిషాల లోపల నేను క్లోజ్ చేస్తా. మంచి మాట చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 14వ వాక్యం చెబుతారా? 34:14 ఆయన మేపే కాపరి. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. వేటిని చెప్పండి? ఏటిని? గొర్రెలను. ఏటివి? బలహీనమైనవి ఉన్నాయి, ఏంటి అంట, రోగం గల ఉన్నాయి, గాయపడినట్టు ఉన్నాయి, ఏంటి తోలు వేసినవి ఉన్నాయి, ఏంటో రకరకాల నశించిపోయేట్టున్నాయి. అన్నిటిని మేపుతాడంట, అన్నిటిని మేపుతాడు. ఎంత ప్రేమ అండి! బలహీనమైన గొర్రెలు అన్నాం. బలహీనమైనవి ఎందుకైతాయి? ఏమండి బలహీనమైనవి అన్నాం. గొర్రెలు బలహీనం కావడానికి గల కారణం ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎవరు బలి చెప్పారే? ఏంటి? మేత లేకనా, లేకపోతే రోగాన్ని బట్టే, దేని బట్టి? ఆకలి ఉంటుంది మెయ్యవు, మేత ఉంటుంది మెయ్యవు. ఎందుకు మేయాలా? కోపాలు వస్తాయి కదా. నేను చిన్నప్పుడు బాగా మా మమ్మీ బయట ఆకలి బాగుంటుంది, పాయసం చేసి ఉంటుంది, అయినా తిన్నాను. ఏదన్నా చిన్నది నేను చెప్పినట్టు మా మమ్మీ వినలేదా? అప్పుడు ఏమంటానంటే, ఓ మమ్మీ నువ్వు పెట్టిన అన్నం నేను తినను పో అని చెప్పి తినకుండా పక్కకు పోయేది. ఆకలి మంట కదా. మా అమ్మ ఏం చేస్తుందో చూచా, పడుకొని నిద్రపోతుంటే అప్పుడు పోయి త్వరగా ముందు తినొచ్చు కదా. ముందు తినలేకపోవడానికి గల కారణం ఏంటి? అలుగుడండి. అలిగేది ఎక్కువ. కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే దేవుని మీద అలుగుతాయి. ఏం ప్రభా నువ్వు నాకు ఫలానా ఏం చేయాలా, ప్రాణం పెట్టింది మర్చిపోతాయి. అన్నీ నాకే కష్టాలు, నువ్వేం ఒక్కాకేసుకుంటా అంటావు, నువ్వు తిట్టుకుంటా అంటావు, పాపాల్లో ఉంటావు, అన్నీ నాకే కష్టాలు అంటావు. అంటే అన్నీ చేస్తుండేది ఆ క్రియలను బట్టి మనకు బాధలు వస్తాయి. దానికి కూడా యేసుప్రభువే కారణం. ఒక అమ్మకు అడిగా, అమ్మగారు ఒక్కాకేసుకొని ఈ మధ్య క్యాన్సర్ ఎక్కువ వస్తుందంట, ఒక్కాకేసుకునే వాళ్ళకు, వద్దమ్మా నువ్వు తగ్గించుకోమంటే, పాస్టయ్య ఏమనుకోవాక ఒకటి చెప్తా, ఆ యేసుప్రభువే మానిపించాలే నన్ను, నువ్వు చెప్తే నేను మానుకుంటానా ఏంది? నిజమేలే తల్లిగారు, నేనేమో డబ్బు తీసుకొచ్చి పెడతానా నీకు? మీ ఆయన భర్త గారు మంచివారు కాబట్టి ఆయన నీకు పాపం ఒక్కాకైనా ఖర్చు పెడతాడు, చారీస్కి లేకపోయినా ఒక్కాకైనా ఖర్చు పెడతాడు. ఆయనకున్న ప్రేమలే అమ్మ అది. మీ ఇద్దరు మంచిగా ప్రేమ ఉంటే నాకెందుకు సమస్య అన్నట్లుగా తప్పుకొని పక్కకు పోయినా. అంటే అలుగి గొర్రెలుగా ఉంటాయి. బలహీనమైన వాటిని ఈయన మేపుతాడు. చదువుతారా? మంచి మాట చదువుతారా? చదవండి. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద. ఎక్కడట? ఉన్నత స్థలం అంటే సంఘం అండి. ఉన్నత స్థలం అంటే సంఘం. అంటే సంఘములో మేపుతాడంట, అంటే మందిరంలో మేపుతాడంట. మందిరంలో దైవజనుడు పెట్టింటాడు. ఆ మేపు
నువ్వు మారు మనసు పొందాలంటే ఏం చేయాలా? మేపేస్తాడు. నువ్వు బాప్తిసం పొందాలంటే ఎట్లా పొందాలా? నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలా? ఎలాగ దేవుని యొక్క ఆజ్ఞల మార్గం అంటే ఎట్లా ఉంటుంది? నువ్వు ఏం తినకూడదు, ఏం చేయకూడదు, ఈ బోధంతా మందిరంలో దొరుకుతుంది. ఉన్నత స్థలంలో మేపుతాడంట ఆయన. ఉన్నత స్థలం యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆడ 3వ వాక్యంలో 2వ వాక్యం ఉంటుంది. ఆయన యొక్క సంఘం అంట ఉన్నత స్థలంలో ఉంటుంది అంటాడు. అక్కడ అంటే ఇక్కడ ఆయన ఎత్తైన స్థలంలో మేపుతాడు. ఇంకా ఎక్కడ మేపుతాడంట? 13వ వాక్యం చదువుతారా? ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి ఆయా దేశాల్లో నుండి వాటిని సమకూర్చి వాటిని ఒక చోట చేర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి సొంత ఇంటికి తీసుకొచ్చి పర్వతముల మీదను ఎట్లా పర్వతాలంట ఎత్తైన స్థలం, పర్వతాల మీదను వాగుల యొద్దను. ఎక్కడ గడ్డుంటే చూడు వాగులు అంటే వాగుల యొద్దను అంటే దాని అర్థం ఏంటంటే నీళ్ళు ఎక్కువ సమృద్ధిగా ఉంటాయి. ఆ నీళ్ళ దగ్గర పచ్చని గడ్డి ఉంటుంది. పచ్చిగల చోట్ల నా కాపరి మేపుతాడు చూడు కీర్తనకాడ. అట్లాగా వాగులు. అంటే ఆత్మను పొందిన జీవితం. ఎత్తైన స్థలం అంటే మందిరం. అంతేకాదు ఇంకా అక్కడ చెప్తాడు, ఏమని చెప్తాడు చదవండి. దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును. సకలమైన అంటే సకల సంఘాలు ఉంటాయి. సకలమైన కాపుర సంఘాలు అంటే ఆయన దొడ్డి ఏర్పాటు చేసే ఏరియా. అది ఏదన్నా కానండి తప్పకుండా ఆయన మంచి మేపుతాడంట. కొన్ని మేయవు. మీరు అన్నారు చూడండి, మెయ్యని వాటిని బలహీనంగా ఉంటాయి. ఏమా పాస్టయ్య ఆ మాత్రం తెల్లా ఏంది అన్నట్టుగా మీరు ఉంటారు కదా. ఓకే, మంచి చదువుదాం. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 39-40 చదివితే అక్కడ ఉంటుంది. మరియమ్మ గానేమో దేవుని వాక్యాన్ని ఆయన పాదముల యొద్ద కూర్చొని భుజిస్తూ ఉంది, వింటూ ఉంది. మార్తమ్మ గారేమో యేసుప్రభువును పిలిచింది. ఆయనేమో వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం వినడంలే అంటూ దమ్ముకుంటూ అందేమో మరి ఏమో మనకు తెలియదు. విస్తారమైన పని పెట్టుకుందంట. బలహీనపరచబడిన గొర్రె. విశ్వాసంలో బలహీనం, ప్రార్థనలో బలహీనం, దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని మార్గాల్లో నడవదు, కాలు నొప్పే, కుంటితనం, అన్ని విషయాల్లో బలహీనమే. కొట్లాటలకైతే ముందుండేది, లోకానికైతే ముందుండేది. ప్రార్థన అంటే బలహీనబ్బా చాలా టైం అయింది, ఏంది అంతసేపు. ఒక ఆయన అంటున్నాడు 2 గంటలు 3 గంటలు పెడతారు వాళ్ళు. అర్ధ గంట పెడితే ప్రార్థనకు పోబుద్ది అవుతుంది, కానీ 5-6 గంటలు పెడితే ఎట్ట పోబుద్ది అవుతుంది? మనకు పనులు లేవయింది. అదండి మెయ్యని స్థితి అంటే. నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆయన రాజ్యానికి పోయాలంటే నీకు బలం కావాలి, నీకు ప్రార్థన కావాలి. సాతాన్ని ఎదిరించాలంటే బలం కావాలి. వాని అగ్ని బాణాలు ఆర్పాలంటే కన్నీరు ప్రార్థన కావాలి, బలం కావాలి. ఆ బలం కావడానికి ఆ వాక్యం మెయ్యాలి, దొరికితే భుజించాలి. చదువుతారా? ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. తర్వాత మార్త విస్తారమైన పని పెట్టుకుంట చేత ఏంటంట? ఎంత పని? అమ్మో, ఊర్లో ఎవరికి లేనంత పని. అమ్మో, మందిరానికి రాలేనంత పని. అమ్మో, ప్రార్థన చేసుకోలేనంత పని. అమ్మో, వాక్యం అంటే వినని పని, విస్తారమైన పని. ఎప్పుడు చేసుకోకూడదండి ఆ పని? రోజు ఉండేదే కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏం వాళ్ళ భర్త గారు వాళ్ళు ఏమన్నారు కదా. అక్కడ యేసయ్య ఉంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన కాపరే ఉంటే, ఆయన నీకు మేత పెడుతుంటే ఆ మేత తినకుండా వేరే మేత కొరకు ప్రయాసపడడం ఏందండి? అదండి బలహీనపరచబడే గొర్రె అంటే. మరియమ్మ గారేమో బలంగా ఉంటున్నారు, ఈమెమో బలహీనపరచబడే గొర్రె అంటే. ఇక్కడ మంచి మేత మేపే కాపరి. నంబర్ 1 ఏ కాపరిని నేను నేర్చుకున్నాను చెప్పండి? తప్పిపోయిన వాటిని వెదికే కాపరి. 2వది గాయములు కట్టి తన ఇంటికి మూసుకొని వచ్చే కాపరి. 3వది మేత పెట్టి. మేత అంటే వాక్యాన్ని పెట్టి కడుపు నింపే కాపరి. ఇక్కడ బలహీనమైన గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు నేర్చుకున్నాం.
గాయపడిన గొర్రె నేర్చుకున్నాం. మూడవది బలహీనమైన గొర్రె. బలహీనమైన గొర్రె ఎందుకు బలహీనపరచబడతా ఉంది? మెయ్యకనే, మీరు అన్నట్టు మెయ్యకనే. వాక్యమేమో సమృద్ధిగా ఉంది, కొంతమంది వాక్యం చెప్తాంట ఇటు పడతానే ఉంటారు పాపం. ఒక అక్క చెప్పింది కొండాపురంలో, ఇంకా అంటే ఏమో పాస్టయ్య ఇంటికాడ నిద్ర రాదు, మందిరానికి వచ్చానంటే నిద్ర బాగా గాలి తోలుతూ ఉంటుంది పాస్టయ్య చల్లగా. నేను అందుకే ముందు వరుసలో కూర్చుంటే ఏడ నిద్రపోతావు, నువ్వు ఏడ చూసి లేపుతావని వెనకల కూర్చుంటా. ఇద్దరు ముగ్గురిని ఎత్తులను పెట్టుకొని నేను కొంచెం సన్నగా ఉండే చోట కూర్చుని ఎట్ట తూగినా పట్టించుకోవు కదా. కొన్నిసార్లు ఆకీలు పాస్టర్ అయితే చూలు లేపి వెంటనే చెప్తాడు. ఓహో ఏంటంట ఇది? ఏ గొర్రెలు ఇల్లు చెప్పండి, చెప్పండి. బలహీనం మెయ్యో. విత్తేటప్పుడు విత్తనం ఎత్తితే కోసేటప్పుడు పంట వస్తుందండి. విత్తనం ఎత్తేటప్పుడు సోమరితనం ఉంటే పంట ఇంకోసుకుంటావు. కనుక నాలుగవదిగా ఆయన ప్రత్యక్షమయ్యే కాపరి. ఆయన ప్రత్యక్షమయ్యే కాపరి. ఈ ఒక్క వాక్యాన్ని చెప్పిన మాటలు ముగిస్తా. నాలుగవ గొర్రె ఏంటయ్యా అంటే చూలు కట్టిన గొర్రెలు. ఈ మంచి విషయాన్ని చెప్పిన మాటలు ముగిస్తా. ప్రత్యక్షమయ్యే కాపరి. ఈ కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ కాపరి తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఈ కాపరి మన గాయాలు కట్టాడు. ఈ కాపరి మనకు మేత మేపాడు. ఈ కాపరి మనల్ని తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి రాబోతున్న కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చదువుతారా? 5వ అధ్యాయం 4వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏ కాపరి అంటైనా చెప్తారా? ప్రధాన కాపరి. అందరి భూలోకంలో ఉన్న కాపర్లందరికంటే నంబర్ 1 ప్రధానమైన కాపరి. మన ప్రధాన యాజకుడు, మన పాపాన్ని మోసిన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. ఆయన పాపంలో చేరక ప్రత్యేకం ఉండేవాడు. మన అపోస్తలుడైన ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. తన గొర్రెలను అంటే సిద్ధపడిన వాటిని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. మన సిద్ధపాటు ఎలా ఉండాలా? తప్పిపోయిన అనుభవం ఉంటే తీసుకెళ్తాడా? చెప్పాలి. తప్పిపోయిన అనుభవం అంటే ప్రత్యక్షమైనప్పుడు మాత్రం తప్పిపోయిన వాళ్ళని తీసుకెళ్ళాడు. ఇప్పుడే ఏమంతసేపు ఉన్నా మందలో కలుచుకోవాలా. 2 గాయపడినటువంటి గొర్రెలను అక్కడ గాయాలు కట్టాడో ఇప్పుడే కట్టుకోవాలా. 3వది బలహీనమైన గొర్రెలను తీసుకెళ్ళాడు. నాసిరకం ఎందుకు పనికిరాదు, రోగం కలిగిన ఎందుకు ఆ పరలోకానికి పోతే సూదులు వేసే వాళ్ళే ఉండరు, మాత్రలు ఇచ్చే వాళ్ళే ఉండరు. ఎంతసేపు ఇక్కడే సూదులు మాత్రలు, అక్కడే ఉండవు. కనుక సిద్ధపాటు. గొర్రెల ద్వారా కాపరికి ఎప్పుడు సంతోషమవుతుందంటే 4వది నంబర్ 1 చూద్దామా? ఒక వాక్యం చదువుదాం. మంచి మాట. 30వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం. యాకోబు అంట చూలు కట్టిన వాటిని మెల్లగా నడిపిస్తాడని. చాలా బాగుంటుందండి ఆ వాక్యము. ఒక్క వాక్యం చదువుతారా? మంచి మాట. ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం 40వ వాక్యం చదవండి. 30-40. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటిని తట్టును, లాబాను మందలలో నల్లని వాటిని వేరే తట్టును, మందల ముఖములు తిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో సపరేట్ చేశాడు. అంటే భక్తిహీనుల మంద ఉంది, విశ్వాసుల మంద ఉంది, అన్ని కలుసుకుంటాయి. అందుకే దేవుని రాజ్యాన్ని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికంట ఎవరు బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. అంతవరకు ఎవరు బుద్ధి గలవారో ఎవరు బుద్ధి లేని మనకు తెలియదు. ఆ పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత అర్థమైపోయింది. అట్లాగా మందలు వేరు చేయబడతా ఉన్నాయి. చదువుదాం. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను చప్పటి కొడదాం. బలహీనమైనవి చూలు కట్టి ఉందా బైబిల్లో? పేతురన్న చెప్పాలా? చూలు కట్టాలంటే ఏముండాలంట? తింటే కదా చూలు కట్టి. మందలో బలమైనవి చూలు కట్టే అంటే గర్భం, పిల్లలను కనడం. కొర్నేలి కుటుంబం ఉంది.
అనేక మందిని బంధువులు, ముఖ్య స్నేహితులు అందరిని పిలిపించాడు ప్రార్థనకు. రాయా పేతురు గారు వస్తారు, మంచి వాక్యం చెప్తారు, రండి రండి. పిలిచికొచ్చాడు. అపోస్తల కార్యాలు గ్రంథం 10వ అధ్యాయం. చూలు కట్టడం అంటే చెప్తున్నా మీకు. చూలు కట్టడం గర్భం ధరించడం, పిల్లలను కనడం. చూలు కట్టడం అంటే చెప్తున్నాను. చూలు కట్టే గొర్రెలు అంటే కాపరికి చాలా ఇష్టం. గాయపడిన వాటికంటే గాయాలు కడతాడు, తప్పిపోయిన తెచ్చుకుంటాడు. వీటికి సంతోషం రాదు కాపరికి. పిల్లలను కంటే చూడు, వాటి ద్వారా సంతోషం అండి. 100 ఉంటే ఏం లాభం అండి? చూలు కట్టింది ఒక్కటిన్నా చాలండి. చూలు కట్టింది ఆయన దప్పిక తెరుస్తుందండి. చూలు కట్టే గొర్రెలుగా ఉండాలండి. చదువుదాం 10వ అధ్యాయం 24వ వాక్యం చదువుదాం. మరునాడు వారు కైసరియలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎవరి కొరకు? పేతురు కొరకు. పెళ్లి కాదు ఇక్కడ. బంధువులను, ముఖ్య స్నేహితులు పిలుస్తున్నారు, రండి రండి రండి. పెళ్ళిళ్ళు మామూలే, పండగలు మామూలే, అన్నం తినేది, వాళ్ళకన్నం పెట్టేది, మనకన్నం పెట్టేది మామూలే. ఇవి కాదండి, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలా. చూలు కట్టాలి, ప్రార్థనా పరులు తయారు చేయాలి, వాక్యాన్ని నమ్మేవారుగా తయారు చేయాలి, మారు మనసులోనికి నడిపించాలి, ప్రార్థనలోనికి నడిపించాలి, భక్తిలోనికి నడిపించాలి, పరిశుద్ధతలోనికి నడిపించాలి. చూలు కట్టే అనుభవం, గర్భము ధరించే అనుభవం, క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు గర్భము ధరించే అనుభవం, చూలు కట్టే అనుభవం. బలం కావాలండి. ఆహారం తినే కొద్దీ బలం పెరుగుతుంది. చూలు కట్టే అనుభవంలోనికి వస్తారు. దేవునికి భాగం ఇచ్చే అనుభవం కాదు అక్కడ. ఆ భాగం ఇస్తూ అనేక మందిని దేవుని కొరకు సంపాదించడానికి డబ్బు ఖర్చు పెట్టే అనుభవం ఎంత అద్భుతమైందండి. ఈ చూలు కట్టే అనుభవం ఎట్లుందంటే, కొర్నేలు అంట వారి ముఖ్య స్నేహితులను, వారి బంధువులను పిలిపించాడు. 27 చదువుదామా? అందులోనే 20 మాట్లాడుచు లోపలికి వచ్చి పేతురు భక్తులు లోపలికి వచ్చాడు. అనేకులు కూడి ఉండుట, ఆ ఇంట్లో అనేక మంది కూడి ఉన్నాడు. వాక్యం చెప్తున్నాడు, యేసు ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన రాజ్యం పరలోక రాజ్యం, పరిశుద్ధమైనదే. ఇక్కడ ఎవరైతే మార్పు చెందుతారో, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పరిశుద్ధులుగా మార్పు చెందుతారో, ఆయన రక్తంతో కడగబడతారో వారే ఆయన రాజ్యం చేరుతారు. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదామని చెప్పి వాక్యం చెప్తా ఉన్నాడు పేతురు భక్తుడు. వింటా ఉన్నారు. 44 వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి దిగివచ్చి వాళ్ళందరూ ఆత్మతో నింపబడ్డారు. 47కి ఏం జరిగిందో చూద్దాం. 47వ వాక్యం. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన ఈ వాక్యాన్ని వినే కొర్నేలు ఇంట్లో ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, అనేకులు వీళ్ళందరూ వాక్యం విన్నారు కదా, వీళ్ళందరూ వాక్యమైన పరిశుద్ధాత్మను పొందినారు కదా, గనుక వీరు బాప్తిసం పొందకుండా ఎవరు ఆటంకపరుస్తారండి అంటే వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు? కొర్నేలు కుటుంబము అనేకులను చూలు కట్టి కన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడదా. నువ్వు ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించావా? నువ్వు ఒక్కరినైనా నీ ప్రార్థన కన్నిటి ద్వారా మార్చావా? నీ భర్తను మార్చావా? నీ భార్యను మార్చావా? నీ తల్లిదండ్రులను మార్చావా? నీ బిడ్డను మార్చావా? నీ బంధువులు మార్చావా? నీ స్నేహితులు మార్చావా? అయితే నువ్వు చూలు కట్టిన గొర్రెవే. ఆయన కాపరి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ కాపరి నిన్ను చూసి సంతోషపడుతున్నాడు. బలహీనమైన వాటికంటే, గాయపడిన వాటికంటే, తప్పిపోయిన వాటికంటే నిన్ను చూచి, నీ ప్రయాసను చూచి, నీ మంచితనాన్ని చూచి, నువ్వు ఖర్చు పెట్టే విధానాన్ని చూచి, నీ భక్తిని చూచి, నీలాంటి వాళ్ళు కావాలి ఆయనకు. చూలు కట్టే గొర్రెలు అదండి. గొర్రెల్లో శ్రేష్టమైన గొర్రెలు ఏంటయ్యా అంటే, దేవుని రాజ్యము కొరకు వారు పరిశుద్ధులుగా కాపాడుకుంటూ అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడమే చూలు కట్టే గొర్రెలు. ఇలాంటి గొర్రెలు ఆయనకు చాలా ఇష్టం. కారణం ఏంటో తెలుసా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరే. ఆయన తప్పిపోయిన వాటిని వెతకిన కాపరే. ఆయన గాయపడిన వాటిని గాయాలు కట్టిన కాపరే. ఆయన బలహీనమైన వాటికి మేత పెట్టే కాపరే. ఆయన చూలు కట్టే వాటిని మెల్లగా నడిపిస్తూ, వాటిని గురించి సంతోషపడుతూ ఆ రాజ్యానికి చేర్చుకునే కాపరి. ఆయన ప్రత్యక్షం కాబోతున్న కాపరి. ఈ కాపరి భూలోకములు ఎక్కడ
దొరకడో. ఈయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. గొర్రెల కొరకు ఎవరు ప్రాణం పెట్టారండి? గొర్రెలే కాపరికి ప్రాణం పెట్టి ఆదాయాన్ని ఇస్తాయి. ఈ కాపరి ఎలా కాదో, యేసుక్రీస్తు అనే కాపరి ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో సహోదరుడా, తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా? కాపరిని చూడక, వెంబడిస్తున్న మందును చూడక, నీ కోరికలను బట్టి, నీ పాత స్నేహాన్ని బట్టి, నీ పాత అలవాట్లను బట్టి అటనే లాగిందా? తప్పిపోయిన జీవితంలో ఉండొద్దు. యేసు నీ కొరకు వచ్చాడు, నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఆయన కనపడు, దాక్కోవాకు, మార్పు చెందు. కొంతకాలమే ప్రభు రాబోతున్నాడు. ఆయన చెప్పినవన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. కాలం సంకుచితంగా ఉంది. ఈరోజే ఆయనకు దొరుకుదాం. ఈ రాత్రే ఆయన దగ్గరకు వద్దాం. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. తండ్రి, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేసినానయ్యా, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడిని కానయ్యా, అయ్యా నీ పనివారిలో ఒకరిగా చేర్చుకోయా అన్నాడు. అంతేనండి. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకొని అతని పాపాలు క్షమించి తన ఇంట్లో చేర్చుకొని మరి కాపరులను పిలిపించి, అయ్యా ఇదో సేవకులారా, మీరు ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి తొడిగించండి, మరి జోడు తొడిగించండి, చెప్పులు తొడిగించండి, ఉంగరం పెట్టండి, ఒక విందు పెట్టండి. ఆ విందులో అతడు మనం కలిసి సంతోషపడదాం, తిని తృప్తి పొందుదాం. అంత అద్భుతమైన ప్రేమ. కనుక ఈ రాత్రికాల సమయంలో దొరుకుటకు ఇష్టపడు. గాయపడిన గొర్రెగా ఉన్నావా? ఏదో ఆశించి నీకు దేవుడిచ్చింది చాలదని పరాయి భార్య, పరాయి వానిది ఆశించాకు. ఆశిస్తే గాయపడతా. అది సాతాను కార్యం. వాని పళ్ళలో చిక్కుకుంటావు, వాని కాళ్ళకు చిక్కుకుంటావు, వాని చేతులకు చిక్కుకుంటావు. ఈ రాత్రికాల సమయంలో నీ గాయములు మానిపోకుండా చనిపోయావా? యుగ యుగముల అగ్నిగుండముల కాలుతావు. యేసు ప్రభు నీ గాయములు కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువా, నేను ఫలానా గాయములు పొందానయ్యా, నా పాపములేయ్యా, ఈ గాయాలు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి, నన్ను క్షమించు. దావీదు అంటాడు 38వ కీర్తనలో. ఏమని అంటాడంటే 13లో, అయ్యా నా పాపమును గురించి విచారపడుతున్నానయ్యా. 5వ వాక్యములు అంటాడు, నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి. నరహత్య అనే గాయం, వ్యభిచారం అనే గాయం అక్కడ ఉంటుంది. ఆ ఒక్క మాట చదువుతారా? నా మాటలు ముగిస్తున్నా. ఆ ఒక్క మాట చదువుతారా? 38వ కీర్తన ఒక్క మాట చదవండి, ముగిస్తా. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఏంటంట? ఏ గాయాలంటాయి? మూర్ఖత్వం. పరాయి పురుషుని భార్యను ఆశించాడు. మిద్ది మీద నుంచి కిందికి చూశాడు. అయ్యా, ఈ చూపులు క్షమించయ్యా, చెడు చూపులున్నాయి, పాపం చేయకుండా కాపాడయ్యని ప్రేయర్ చేసుకోకుండా పరాయి భార్య తెలుసుకున్నాడు, పిలిపించాడు, అందంగా ఉందని పాపం చేశాడు, గర్భం చేశాడు. అది తన మీద పెట్టుకోకుండా అతన్ని చంపించేశాడు. గాయాలు. సహోదరుడా, మనది కాందొద్దు, పొరుగువాడి దాన్ని దేన్ని ఆశించొద్దు. అదొద్దు మనకు. గాయపరచబడ్డావా? అపవాది చేత గాయపరచబడ్డావా? ఆ పాపపు గాయములతో చనిపోతే, ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఈ రాత్రి అడుగుదాం, అయ్యా యేసయ్యా, పడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి జాలిపడి దగ్గరికి పోయి నీ ప్రేమతో ఆ ద్రాక్షరసం అనే రక్తం పోసి, నీ పరిశుద్ధాత్మ అనే ప్రభావం పోసి గాయాలు కట్టావు. పూటకులవని ఇంటికి తీసుకొచ్చావు కదా, ఈ రాత్రి నా గాయాలు కట్టు, నన్ను కూడా చక్కపరుచు ప్రభువా, అక్కడ చిక్కుపడకుండా ఆ కొరప్రాణంతో చచ్చిపోకుండా నన్ను లేవనెత్తు ప్రభా. ప్రార్థన చేయి. బలహీనంగా ఉన్నావా? ఎక్కడ రాలిపోతావో. బలహీనంగా ఉంటే పెద్ద చిన్న గాలి వచ్చిందనుకో, ఒక అతను బక్కగా ఉన్నాడు, ఒరే గాలి వచ్చి పడిపోతావు రా నాయన, అన్నం తినరా అంటున్నారు వేరే వాళ్ళు. అంటే గాలి అంటే శోధన కాలం. ఆ శోధన కాలానికి ఆహారం తినడంలో బలహీనంగా ఉండే వాళ్ళు ఏమైతే కొట్టుకోని వస్తారు. అబద్ధాలు ఆడేటప్పుడు అబద్ధాలు ఆడతారు, సినిమా చూసేటప్పుడు సినిమా చూస్తారు, పెళ్ళిళ్ళు ఆడిపోయేటప్పుడు డాన్సులు వేస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు. ముందులేని బలహీనంగా ఉన్నావా? దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజించు. బలం కావాలి. ప్రార్థించడానికి, సాతాను ఎదిరించడానికి, వాని అగ్ని బాణంలో ఆర్పడానికి బలం కావాలి. అంతేకాదు, చూలు కట్టే గొర్రెలు కావాలి.
చూలు కట్టే గొర్రెలు కావాలి. మన కాపరి మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మన కాపరి తప్పిపోయిన వాటిని వెతికే కాపరి, మన కాపరి గాయములు కట్టే కాపరి, మన కాపరి మేపే కాపరి, మన కాపరి ప్రత్యక్షంగా వేయే కాపరే. ఈ రాత్రికాల సమయంలో నీ కొరకు నా కొరకు ఆయన రాబోతున్నాడు. ప్రత్యక్షం కాబోయే కాపరి అయినా, మరణము జయించిన కాపరి. ఆ కాపరి కొరకు సిద్ధపడదా. ఒకవేళ నువ్వు చూలు కట్టిన అనుభవం ఉందా, అయితే ఆయన నువ్వు సంతోషపరుస్తావు. కొర్నేలి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు. తన స్నేహితులంట, తన బంధువులనంట అనేకులను కన్నాడండి సువార్త ద్వారా. కనీసం నీ స్నేహితునైనా సంపాదించుకో, నీ స్నేహితురాలనైనా సంపాదించుకో, నీ బంధువులను సంపాదించుకో. ఎవరో పాపములో పడిపోయి అగ్నిగుండంలో కాల్చబడడం నీకు ఇష్టం లేదు కదా, కనుక డబ్బులు ఖర్చు పెట్టు, పిలుచుకరా, దేవుని సన్నిధికి తీసుకురా, ప్రార్థన చేయించు, ఎట్టకేలకు యేసు కొరకు జయించు, యేసు కొరకు సంపాదించు, చూలు కట్టు, ఆయన కొరకు సంపాదించు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ దేవుని, ఆ కాపరిని సంతోషపెట్టే గొర్రెలముగా ఉండి ఫలించి అభివృద్ధి పొందుదుముగాక. ఆమె దేవుడి మాటలు దీవించును గాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మంచి విషయాలు రాత్రికాల సమయంలో మనం అందరం కూడా నేర్చుకున్నామండి. ఏ గొర్రెలు ఉన్నాయంట, ఎలాంటి గొర్రెలు ఉన్నాయంట చెప్తారా? బలహీనమైన గొర్రెలు, గాయపడిన, నువ్వు ఫార్మింగ్ చేయొద్దు, గాయపడిన గొర్రెలు, ఇంకా తప్పిపోయిన గొర్రెలు, ఇంకా తోలివేయబడిన గొర్రెలు, ఇంకా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, మేత వేయని గొర్రెలు ఉన్నాయి. మేత వేయదు, సమృద్ధైన పచ్చిక గల చోట్లకి తీసుకెళ్ళినా కొన్ని మేత వేయవు. కానీ మన ప్రభు అంటున్నాడు, ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్ళి పచ్చిక గల చోట్ల మనల్ని ఆయన మేపే గొప్ప దేవుడు. చపలగొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. మన కాపరు ఎలాంటి కాపరంట, గాయములను కట్టి ఎత్తుకునే కాపరండి. నిజంగా గొప్ప వాక్యాలను అయ్యగారు మనకు దయచేశారు. అందుని బట్టి అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఏ గొర్రెగా మనమున్నామో ప్రభు దగ్గర మనము చూడవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు దగ్గర మనమందరం కూడా ఎట్టి గొర్రెగా మనం ఉంటున్నామో నువ్వు పక్కన వారికి చెప్పనవసరం లేదు, నీ కుటుంబ సభ్యులకు చెప్పనవసరం లేదు, నీ సంఘంలో ఉన్న వారికి చెప్పనక్కర్లేదు. కానీ నీలో నీవే నువ్వు ఏ గొర్రెగా ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించేద్దామా? ఇదిగో తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా? దేవుని దాసులు చెప్పినట్లు పడిపోయిన గొర్రెగా ఉన్నావా? ఇదిగో గాయము రేపిన గొర్రెగా ఉన్నావా? గాయపడిన గొర్రెగా ఉన్నావా? ఇదిగో ప్రభు మనకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నీ గాయములు కట్టే కాపరండి మన కాపరి. ఇదిగో ఆయన మందలోనికి మనము చేర్చబడాలి. ఆయన మందలోనికి చేర్చబడాలంటే నీలో పాపం ఉంటే నువ్వు చేర్చబడవు, నీలో దోషం ఉంటే నువ్వు చేర్చబడవు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే సమయంలో మనం ఉన్నామండి. ఇదిగో మన జీవితంలోనే ప్రతి పాపాన్ని మన నుంచి దూరపరచడానికి ప్రభు భూలోకానికి దిగి వచ్చాడు. అటు గొప్ప ధన్యతను దేవుడు మనందరికీ దయచేసి మన రెండు హస్తములు పైకైతే దేవాదేవునికి స్తోత్రములు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి,
నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా గాయము కత్తి కాపరాయండి ఆయన నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి మనల్ని ఆదరించి కాపరాయన నీవే నా మంచి ప్రత్యక్షమయ్యే కాపరాయన ఓ ప్రభువా దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి దారి తప్పిన నన్ను నీవు వెదకి అనేక పర్యాలు దారి తప్పిన నన్ను రక్షించిన దేవుడు నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ నా ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి యేసయ్యా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువగా నీవు ప్రేమించి అందరం కలిసి దేవుడు మనం ప్రేమిస్తా ఉన్నారు అక్క చెల్లి అమ్మ అయ్యా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాయి దేవా నన్ను నీవు మరువాయి దేవా నన్ను నీవు మరువాయి దేవా నన్ను నీవు మరువాయి దేవా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి నీవే
చెప్తామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు తొట్టిల్లినా, ఎన్నిసార్లు మనము తప్పిపోయినా, ఇదిగో మన కొరకు, ఇదిగో తప్పిపోయినా ఈ గొర్రె కొరకు ప్రభుల వారు తన రక్తాన్ని కార్చాడు, తిరిగి మళ్ళా మనల్ని రక్షించాడు. ఎక్కడ జారిపోతామో, ఎక్కడ పడిపోతామో, ఎక్కడ మనము తొట్టిల్లుతామో అని నిత్యము తన కంచెను మన పట్ల ఉంచిన గొప్ప దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న గొప్ప దేవుడు. ప్రత్యక్షమగు ఆ దినము వరకు మనల్ని కాపాడుకోవాలని తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తున్న ఏకైక నిజ రక్షకుడు, అటు ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాం, ప్రధాన కాపరిని మనం కలిగి ఉన్నా. ప్రియ సహోదరుడా, లోకంలో తప్పిపోయావా? ఇదిగో లోక ఆశలు పడిపోయావా? ఇదిగో లోక తలంపుల్లో కొట్టిమిట్లాడుతూ ఉన్నావా? లోకమే శాశ్వతమని లోకంతోనే బ్రతుకుతూ ఉన్నావా? ఇదిగో నీ గమ్యం నరకానికే, నీ గమ్యం పాతాళానికే. దీనికోసం కాదండి ప్రభు ప్రాణం పెట్టింది, తప్పిపోయిన దానిని తిరిగి మరలా రక్షించడానికి. ఇదిగో పరము నుంచి నా తండ్రి కిందికి వచ్చాడు. దారి తప్పిన నన్ను నీ వెతకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన గొర్రెలన్నిటిని వెతకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి. అందరం చెప్తాం, మీరే నా మంచి, ఓ మీరే నా మంచి. బిగ్గరగా స్వరం ఎత్తి, మీరే నా మంచి,
మంచి కాపరివి యేసయ్య, మీరే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నా ప్రభువా, మీరే నా మంచి కాపరివి, మీరే నా మంచి కాపరివి. త్వరలో మన ఎద్దకు వచ్చి మనల్ని సంఘముగా కొనిపోబడుతున్నటువంటి ఇదిగో మన ప్రధాన కాపరైన యేసు ప్రభుల వారిని బట్టి అందరం బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరుతాం, చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక తీర్మానానికి వద్దామా? ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా నీవే నా కాపరివయ్యా. అయ్యా, ఈ రోజు నుంచి అయ్యా మీరే నా కాపరివి. అయ్యా, లోకంలో ఉన్న దేనిపైన మీ మనసు పెట్టక తండ్రి, దేన్ని బట్టి మా పాదములు జారిపోక, దేన్ని బట్టి మా హృదయమునైనా దానికి అప్పగించుకోక, అయ్యా మీరే ప్రభువా మీ ఆధ్వర్యంలోనైనా మీ గుంపులో వెలివేయబడని గొర్రెలుగా తప్పిపోయిన నన్ను ప్రభువా తిరిగి మరి రక్షించావు. తిరిగి మరలా తప్పిపోని గొర్రెగా, నీ మేతను తినే గొర్రెగా, పచ్చిక గల నీ మేతను మేమే తినే గొర్రెగా తండ్రి, నీ బిడ్డగా, నీ సొత్తుగా తండ్రి మేము ఉంటామయ్యా. ఒక తీర్మానం తీసుకుందాం. గాయపడ్డావా? నీ గాయమును కట్టే దేవుడు ఆయన. పడిపోయావా? నిన్ను లేవనెత్తే మంచి కాపురైనా. తప్పిపోయావా? తిరిగి మళ్ళా రక్షించి మందలో కలిపే దేవుడు ఆయన. అప్పగించుకుందామా మన జీవితంలో? చూలు కట్టే గొర్రెలుగా మనం ఉండాలి. మనం మాత్రమే కాదండి, అనేక మందిని మందులోనికి నడిపించే గొర్రెలుగా ఉంటున్నావా? ఒక్కరికైనా సువార్త ప్రకటించావా? ఇదిగో ఒక్కరికైనా దేవుని సువార్తను చాటి చెప్పావా? ఆ భారం మనకుంది. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు నుంచైనా ఒక తీర్మానంలోనికి వద్దాం. ప్రభా, నీకు ఇష్టమైన గొర్రెగా నేను ఉంటానయ్యా. తండ్రి, నీ చెంత ఉండే గొర్రెగా నేను ఉంటానయ్యా. తండ్రి, నిన్ను వెంబడించే గొర్రెగా నేను ఉంటానయ్యా. తండ్రి, నీ మేత వేసే గొర్రెగా నేను ఉంటానయ్యా. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. అయ్యా, ఈ దినం మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రంలయ్యా. ఆత్మలో ప్రేరేప కలిగిన వారు ఒక్కరు, ఆత్మలో ప్రేరేప కలిగిన వారు ఒక్కరు ప్రార్థన చేయాలని ప్రభువు మనం చేస్తూ ఉన్నాడు. పురుషుల వైపైన స్త్రీల వైపైన ఒక్కరు మీ చేతులు రెండు పైకి ఎత్తి ఒక్కరు ప్రార్థన చేయాలని ప్రభువు మనం చేస్తూ ఉన్నాం. మీరు దివ్యలక్షణములు కలిగిన దేవుడవయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవయ్యా. మీరు మార్పు లేని దేవుడవయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ ముఖం మనోహరం, నీ స్వరం మాధుర్యం, నీ పాదాల అపరంచిమయం తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా మంచి కాపరివి, మా మంచి బోధకుడవు, మా నాయకుడవు, మా రాజువు, మా ప్రభువయ్యా. మా బలం, మా కోట, మా అండ, మా దిక్కు, మా ఆదరణ, మా నెమ్మది, మా శాంతి, మా అతిశయం, మా సంతోషం, మా ఆనందం, మా రాజ్యం శృంగమైన యేసయ్యా. మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా, ప్రారంభం నుండి ఇంతవరకు నీ నామానికి మహిమకరంగా మీరు జరిగింపజేసినందుకు మీ కృతజ్ఞతలు ప్రభువా. మీ పరిశుద్ధాత్మను మా యందు ఉంచినందుకు ప్రభువా, నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీ దాసుని ప్రభా నీ శిలువ చాటున మరుగుపరుచుకునే ప్రభా. నీ దాసుని ఏడంతల ఆత్మాభిషేకంతో నింపి ప్రభా, సూటిగా తేటగా మాతో మాట్లాడారయ్యా. మీరు మమ్మల్ని దర్శించారయ్యా.
మీరు మమ్మల్ని సరి చేశారయ్యా, మీరు మమ్మల్ని బాగు చేశారయ్యా, మమ్మల్ని శుద్ధి చేశారయ్యా, నీ రక్తముతో కడిగారయ్యా. అందుని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నారయ్యా. మమ్మల్ని క్రీస్తునే బండపై మా పాదాలు స్థిరపరిచారయ్యా, స్థిరపరిచారయ్యా. బలహీనలైన మమ్మల్ని మీరు బలపరిచారయ్యా, బలపరిచారయ్యా. మీరు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. తప్పిపోయిన గొర్రెల వలె, రోగం కలిగిన గొర్రెల వలె, తోలివేయబడిన గొర్రెల వలె అయ్యా తండ్రి, అలాంటి గొర్రెల వలె మేము ఉండద్దయ్యా. మీరు రాబోతున్నారయ్యా, అతి సమీపంలో ఉన్నారయ్యా. నేను త్వరగా వస్తున్నా అంటున్నావయ్యా, మీరు త్వరగా రాబోతున్నారయ్యా. తండ్రి, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండియా, నీ రాజ్యానికి సిద్ధపరచండియా. అయ్యా తండ్రి, ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో జ్ఞాపకం చేసుకోండియా. నశించిపోవద్దయా, నరకానికి వెళ్ళొద్దయా. నీ రాజ్యానికి వారసులుగా, వారసురాండ్లుగా అయ్యా చేయండి అయ్యా. మీరు అక్కడికి సిద్ధపరచండి అయ్యా. ఈ ఎంపవర గ్రామాన్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకున్నాయా. ఎస్, మీరు మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఈ దినమని ఇక్కడ మీటింగ్ పెట్టారయ్యా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను అయ్యా తండ్రి. రక్షణ పొందే కార్యాలు అతి సమీపంగానయ్యా ఈ గ్రామంలో ప్రభా. అనేక మంది రక్షణ పొందడానికి మీరు ద్వారాలు తెరవబోతున్నారు ప్రభా తండ్రి. అన్ని జనులు సహితం పేతురు ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ దిగిందో, అదే విధంగా అన్ని జనులు సహితం పరిశుద్ధాత్మను పొంది నీ రక్షణ పొందడానికి అతి సమీపమైన దినాలయ్యా. అయ్యా తండ్రి, మీ సువార్తను ప్రకటించే వారిని లేవనెత్తనయ్యా, లేవనెత్తనయ్యా. మీ భారము కలిగి మీ సువార్తను ప్రకటించే వారిని లేవనెత్తమని, మీ కృపతో నింపుమని నీ దాసుని పుష్పరాజయ్య గారి, పుష్పరాజయ్య కుటుంబాన్ని, అఖిలైన అక్కను నువ్వు మీ ఆత్మ బలముతో నింపి బలంగా వాడుకో. మంచి ఆరోగ్యాలు దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో మీ కృపతో నింపి దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరత్వం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క ఉపవాస పండుగలలో నిన్న ఈరోజు ఉదయం మీరు జరిగించిన అద్భుతమైన కూటమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో అమ్మవరం ప్రాంతంలో ప్రభా నైనా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా తండ్రి. నైనా అమ్మవరం అయ్యా ఉన్నటువంటి అయ్యా మీ బిడ్డలందరితో కూడా కలిసి ఈ విధంగా మీ నామాన్ని స్తుతించి కనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యగారిని మీరు మరుగుపరిచి ప్రభా, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ ఆహారం అయితే అవసరమో ప్రభా, మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ప్రభా తండ్రి నాయన మేము విని విడిచిపెట్టక దేవా, మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరూ ప్రభా అయ్యానైనా ఈ వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడండి తండ్రి. నాయన ఇది ఇక్కడితోనే ముగించబడకుండా ప్రభా తండ్రి, వారి జీవిత కాలం ఎల్లనూ ప్రభా ఈ వాక్యం వారిలో పనిచేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మంచి నేలన పడిన విత్తనము వలె ఇది అద్భుతమైన ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవానికి వందన. వాక్యం ఇచ్చిన మీ దాసుని ప్రభా తండ్రి, నీ అద్భుతమైన కృపతో మీరు నింపి ప్రభానైనా ఈ ప్రాంతాలలో మీరు బలంగా ప్రభానైనా అయ్యగారి ద్వారా జరిగిస్తున్న గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నైనా జరిగించిన అద్భుతమైన సాక్ష్యములను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. సూచక క్రియలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా తండ్రి. అమ్మవరం ప్రాంతాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని మీరు ప్రభా వర్ధిల్లింప చేయండి. ఈ ప్రాంతంలో దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిపైన ప్రభా నీ అద్భుతమైన కృపను, నీ కనికరమును, నీ కటాక్షమును, నీ ఆశీర్వాదాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు పరిశుద్ధుడా. ఇంకా దేవుని నమ్మని వారు ప్రభా, వారు కూడా నాయన లోక రక్షకుడు మీరే అని నమ్మి ప్రభా మీ వైపుకు మరడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చావు. సమయము అయ్యా నాయన తండ్రి సమీపంగా ఉందని మాట్లాడుతూ వచ్చావు. నీకు వందనాలు. మాకున్న ఈ కొద్ది సమయంలోనే ప్రభా మీ ప్రయాసపడడానికి కృప చూపించండి. ఎక్కువ సమయం నాయన మీలో గడపడానికి సహాయపడమని ప్రార్థన చేస్తాను అయ్యా. లోక ఆశలు, లోక తలంపులు, లోక పద్ధతులు, జీవపుటంబం తండ్రి నాయన మీకు ఆయాసకరమైనవి మా జీవితంలో ఏమున్నను ప్రభా అయ్యా మాలో తొలగించమని ప్రార్థిస్తున్నాను.
మొదటి స్థానాన్ని మీకు ఇచ్చి, మొదటి ప్రేమను మీకు ఇచ్చి, తండ్రి మీ నామాన్ని ఘనపరిచి బిడ్డలుగా అమ్మవరంలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పైన, ప్రతి కుమారుని పైన, ప్రతి కుమారులపైన, మా పైన మీరుంచి మహిమ పొందమని ప్రార్థన చేస్తాము తండ్రి. రేపు ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి చివరి ఉపవాస ప్రార్థనలో సభలో మీరు మాకు తోడుగా ఉండండి. నీ అద్భుతమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఈ 3 దినాలు ప్రభా అయ్యా నీ ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా తండ్రి, నాయనా తండ్రి నీ దర్శనాన్ని చూసే బిడ్డలుగా తండ్రి, ఏవైతే ఉపయోగించి ప్రార్థించామో వాటి ప్రతిఫలాన్ని పొందుకునే బిడ్డలు నీ అద్భుతమైన సహాయం మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని అయ్యా ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడానికి తండ్రి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభువైనా వారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారిని కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాయా తండ్రి. ఎవరైతే ఏ బాధలతో, అక్కలతో, వేదనతో, శోధనతో, కన్నీటితో, దుఃఖంతో వచ్చారో ప్రభా, వారి దుఃఖ దినములో నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. దుఃఖ వస్త్రములు తీసి సంతోష వస్త్రములతో వారిని మీరు అలంకరించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నైనా అనేక మంది రేపు మందిరానికి రావడానికి కృప చూపించండి, సహాయపడి మహిమ పొందండి ప్రభా. మీరు అక్కడ ఆలస్యమైతే నాయన తండ్రి నాయన మరొక పరిగా మీ విధంగా కలుసుకొని మిమ్మల్ని ఆరాధించేంత వరకు ఘనత, మహిమ, ప్రభావములు ప్రభా మీరు మాత్రమే పొందమని అయ్యా నాయన అట్టి క్షేమాన్ని, బలాన్ని తండ్రి నాయన తండ్రి అట్టి గొప్ప నాయన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని వెంబడించే తండ్రి మీ గొర్రెలుగా మమ్మల్ని స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ఆహా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరూ తలనొచ్చుదాం, ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం, కాపుదల, భద్రత, నడిపింపు, మంచి కాపరి అయిన, కనుగొనే వరకు వెతికే కాపరి అయిన, గాయములు కట్టి మోసుకొని వచ్చే కాపరి అయిన, మంచి మేత మేపే కాపరి అయిన,
ప్రత్యక్షమయ్యే ప్రధాన కాపరి అయిన ఆ కాపరి ద్వారా దొరికింపబడి గాయములు కట్టబడడానికి అర్పగించుకొని మంచి మేత మేసి బలం పొందుకొని చూలు కట్టి ఆయన్ను సంతోషపరిచే గొర్రెలముగా ముందుకు సాగి బలపరచబడి స్థిరపరచబడుదుమో గాక. బలో క్రీస్తు మహారాజుకే, త్వరగా రానైన రాజుల రాజైన యేసు రాజుకే, యేసు మసీకే. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా వాక్యము చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరిచిన నాయగారిని బట్టి అందరం చెప్పలగొట్టి